నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు మహామాగి అలానే మాఘ పౌర్ణమి రోజండి, ఎలాంటి నియమాలు పాటించాలంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మహామాగి అని అంటే ఏమిటంటే, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సహజంగా చాంద్రమానాన్ని అనుసరించి ఏదైతే నక్షత్రం ఉందో ఆ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే ఆ మాసానికి పేరు అనేది ఉంటుంది. కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే కార్తీక మాసం అని, చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజుంటే చైత్రమాసం అని, ఇలాగా విభజన చేయబడ్డది. అంటే ఫల్గుణీ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే పాల్గొన మాసం అని, జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠమాసం అని చెప్తారు. అలానే మఖా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే మాఘమాసం అని చెప్తారు. అంటే మాఘ పౌర్ణమి అంటే పౌర్ణమి అంటే ఏదైతే సూర్యచంద్రుల యొక్క అంతరం అనేది 180 డిగ్రీలు ఉంటే దాన్ని పౌర్ణమి అంటారు. అంటే సూర్యుడు చంద్రుడు యొక్క అంతరం అనేది 180 డిగ్రీలు ఉన్న దాన్ని పౌర్ణమి అంటారు. అంటే ఆ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా సహజంగా ప్రతి పౌర్ణమి కూడా చాలా విశిష్టమైంది. పౌర్ణమి అమావాస్య అనేది, అమావాస్య ఏంటంటే సూర్యచంద్రులు కోయిన్సైడ్ అవుతాయి. అంటే సూర్యచంద్రులు ఒకే స్ట్రైట్ లైన్ మీదకి వస్తే అమావాస్య ఏర్పడుతుంది. పౌర్ణమి వచ్చే సూర్యుడు చంద్రుడు యొక్క మధ్య ద్వారం అని 180 డిగ్రీలు ఉంటుంది. దాన్ని పౌర్ణమి అంటారు. పౌర్ణమి రోజు నదీ స్థానము, తటాక స్థానము, అలానే చెరువుల్లో కానీ బావుల్లో కానీ నదుల్లో కానీ స్నానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం వస్తుందని శాస్త్రంలో చెప్పారు. అందులో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. అందులో పౌర్ణమిలో ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, అలానే మాఘ పౌర్ణమి, ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ మహామాఘి అని అంటారు. అంటే పెద్దది, గొప్పది. అంటే శ్రీకృష్ణుడు ధర్మరాజు కొన్ని నియమాలు బోధించిన రోజున మహామాఘి అంటారు. అంటే పెద్ద పౌర్ణిమ, పెద్ద పండగ. మహా అంటే గొప్పదైన పూర్ణిమ. అంటే మాఘమాసం ఏంటంటే స్థానానికి ప్రతీక. కార్తీక మాసం ఎలాంటి ప్రతీక ఉంటుందో మాఘమాసం కూడా శివకేశవుల యొక్క ప్రీతికరమైన మాసం కూడా మాఘమాసమే. అంటే ఆధ్యాత్మిక చింతన, ధార్మిక విషయాలన్నిటికీ కూడా మాఘమాసం అనేది చాలా విశిష్టమైంది. అందువల్ల మనకు మాఘమాసంలో శుభ కార్యక్రమాలు, గృహప్రవేశాలు, వివాహాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అందువల్ల మాఘ పౌర్ణమి రోజున దీపారాధన చేయటం ప్రత్యేకంగా. ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క కుంభరాశిలో ఇక్కడ సంచారం ఉండటం, అలానే ఆ మాసంలో కూడా ఈ కుంభరాశి నుంచి కూడా ఇంకా కొంతకాలం తర్వాత మార్పు జరగటం. అంటే సూర్యుని అనుసరించి మాత్రమే ఈ ఏదైతే లేలేత కిరణాలు పడటం ఒకటి. అలానే పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క ప్రతిబింబం, అంటే సూర్యచంద్రుల యొక్క ప్రతీక అని అర్థం. అంటే మాఘమాసంలో ప్రత్యేకంగా అందరికీ తెలిసిన విషయం, నదీ స్థానం అనేది ఎంతో విశేషమైన పుణ్య ఫలితం ఇస్తుందని శాస్త్రంలో చెప్పారు. అందువల్ల ఎప్పుడైతే చంద్రుడి యొక్క రేస్ అనేది దాని మీద పడటం వల్ల చక్కగా నదీ స్నానం చేయటం సంకల్పం చెప్పుకుంటారు. గంగా స్నానం అంటే సంకల్పం చెప్పుకోవటం అంటే ఏంటంటే ఆచమనం చేసి కేశవనామాలు చెప్పి మనం ఓం భూహోం భువం స్వ ఓం మహా అని చెప్పుకొని మంత్రం చెప్పుకొని ఏదైతే వాళ్ళ యొక్క మమ క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని చెప్పుకుంటూ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఏదైతే మనకు మంచి జరగాలో దంపతులయుక్తంగా పుణ్యస్నానం చేసే రోజు మాఘ పౌర్ణమి అంటారు. అంటే దంపతులు అంటే ఏమిటంటే ఈరోజు కూడా పుష్కరాల్లో చేసినట్టుగా మాఘమాసంలో దంపతులు ఇద్దరు కూడా బ్రహ్మముండులు వేసుకొని చక్కగా మట్టిని తీసుకొని నెత్తి మీద వేసుకొని ఆ కింద నదిలో ఉన్న మట్టిని తీసుకుని వేసుకొని సంకల్పం చెబుతారు. అంటే పురోహితుల చేత సంకల్పం చెప్పించి నదీ స్నానం అనేది చేస్తారు. ఆ నదీ స్నానం చేయటం వల్ల వివిధ కర్మల్లో ఉండే దోషాలు, పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా దోషం అనేది తొలగిపోతుందని మనకి శాస్త్రం. అంటే కార్తీక పౌర్ణమికి ఎంత విశిష్టత ఉందో మాఘ పౌర్ణమికి కూడా అంత విశిష్టత ఉంది. ఎందుకంటే మఖానక్షత్రం ద్వారా మాఘమాసం ఏర్పడుతుంది. మఖానక్షత్రానికి కేతు అధిపతి కాబట్టి, కేతు జ్ఞానకారుడు కాబట్టి, జ్ఞానం అనేది పెరగాలి, విద్యందు అనుకూలంగా ఉండాలి. కాబట్టి ఈ మాఘమాసంలో స్త్రీ పంచమని, అలానే మనకి వసంత పంచములు,
అలానే మహాశివరాత్రులు, రథసప్తమి ఇలాంటివన్నీ కూడా రావడానికి మాఘమాసం అని చాలా ప్రత్యేకత ఉంది. అంటే ఆ రోజు ఏమైనా ప్రత్యేకమైన మంత్రం చదువుకోవడానికి అలాంటిది ఏమైనా ఉందా అండి? మాఘమాసంలో పౌర్ణమి రోజున ప్రత్యేకంగా మంత్రంలో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక గల మంత్రాన్ని మనం చేసుకోవాలి. ధనం కావాలి, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ. ఆరోగ్యం బాగుపడాలి, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవిర ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమః శివాయ అంటే ఈ మంత్రాల్ని చక్కగా మనం చేయటం వల్ల మంచి జరిగే అవకాశం, అంటే సుఖము, భోగము, సంతోషము కలిగే అవకాశం. అంటే నదీ స్థానం అని చాలా ముఖ్యమైనది. అంటే శరీరంలో రుగ్మతలు పోవటానికి ఏదైతే మాఘ పౌర్ణమి రోజున చంద్రుడు యొక్క కిరణాలు అలాగా లేస్తున్న ఉదయం పూట ప్రాతకాలం సూర్యుడి యొక్క కిరణాలు లేలేత కిరణాలు ఉండటం వల్ల ఈ సూర్యచంద్రుల యొక్క రేస్ అనేది పడటం వల్ల మనకి స్కిన్ సంబంధించిన డిసీజెస్ అనేవి పోతాయి. అంటే ఆ నీళ్ళు అనేవి పరిశుభ్రం అవుతాయి. ఆ నీళ్లల్లో ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది, ఒక ఎనర్జెటిక్ ఒక పవర్ అనేది రావటం వల్ల ఆ సమయంలో మనం స్నానం చేయటం వల్ల స్కిన్ ఎలర్జీలు కానీ హెల్త్ పరంగా ఉండే ఇష్యూస్ తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆరోగ్యం మహాభాగ్యం, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్న, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఈ మాఘ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఇలాంటి స్నానాలు చేయటం వల్ల, స్థిరచానాలు చేయటము, దాన ధర్మాలు కూడా చేస్తారు. అంటే గోదానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, అలానే స్వయంపాక దానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, రౌప్య దానం చేయొచ్చు, అలానే స్వర్ణదానం చేయొచ్చు మాఘ పౌర్ణమి రోజున. అంటే దాన ధర్మాలు ఒక్కొక్క దానం చేస్తే ఒక్కొక్క ఫలితం వస్తుంది. ఆ రోజు ప్రత్యేకంగా కొంతమంది ఉపవాసం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఆ రోజు సత్యనారాయణ సంవృతము, శివుడు అభిషేకం చేసేవాళ్ళు కూడా ఉంటారు మహామాఘి రోజున, మాఘ పౌర్ణమి రోజున. అలా అభిషేకం చేసుకోవచ్చు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవచ్చు. చక్కగా భగవంతుడి యొక్క ఆరాధన, ఏకాదశ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉన్నాయి. ఇంకా విశిష్టమైందంటే మాఘమాసంలో పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసి లేదా నదీ స్నానం చేసి ఇసుకతోటి సైతికలింగాన్ని కట్టాలి. సైతికలింగాన్ని కట్టి శివుడి యొక్క పంచామృతాలతో అభిషేకం చేసి కొద్దిగా, ఎందుకంటే దాని మీద అభిషేకం చేస్తే మొత్తం కిందకి వెళ్ళిపోతాయి, కొద్దిగా పంచామృతంతో పనరసంతో చేసి అలా అక్షంతలతోటి, అంటే శ్వేత అక్షతలతోటి సైతికలింగానికి అభిషేకం చేసి పుష్పాలతోటి అర్చన చెయ్యాలి శివుణ్ణి. అంటే మల్లెపూలతో అర్చన చేస్తే మాఘ పౌర్ణమి రోజున మనకి సకల ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. అలాగ లేకపోతే, అది కుదరకపోతే వేరే పూలతో కూడా అర్చన చేస్తే కూడా మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి.